ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు వెంట ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ఏపీకి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం, బనకచెర్ల నిర్మాణంతో సహా కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. Always we need basics. Coffee. Araku coffee. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. మంత్రి సిఆర్ పాటిల్ తోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన అంశాలని వారి నాడు తెలుసుకుందాం. మంత్రి గారు, ఈ రోజు జరిగిన సమావేశం ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది? ఈరోజు ప్రధానంగా మన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో 2011లో ఇచ్చినటువంటి స్టాప్ వర్క్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టులని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా, అదేవిధంగా పోలవరంకి సంబంధించి లెఫ్ట్ అదేవిధంగా రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి సామర్థ్యం 17,500 క్యూసెక్లకి పెంచినటువంటి దానికి అనుగుణంగా కేంద్రం యొక్క సాయాన్ని కూడా అందించాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులకి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా ఈ యొక్క గోదావరి ట్రిబ్యునల్ కూడా, అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రాకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు కూడా జరిపేటువంటి విధంగా గోదావరి ట్రిబ్యునల్ కూడా గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్ 2021లోని తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కూడా త్వరితగతంగా పూర్తి చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను చర్చించడం జరిగింది. కేంద్రానికి సంబంధించి RRR ఇటువంటి కార్యక్రమాలు ఆర్థిక సాయాన్ని కూడా మరింత పెంచి రాష్ట్రాన్ని ఆదుకోమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా లోయర్ రిపేరియన్ స్టేట్గా, అంటే దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కు పోలవరం నల్లమల సాగర్, దీనిపైన ఏ రాష్ట్రానికి కానీ ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. నల్లమల సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి పోలవరం లింకేజ్ సంబంధించిన అంశంలో కొంత తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి దాన్ని వ్యతిరేకిస్తూ కూడా అది పక్క రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న ప్రాజెక్ట్ని దానికి DPRకు అనుమతులు ఇవ్వద్దని కూడా ఇటీవల లెటర్ రాశారుగా, దాన్ని ఎట్లా చూస్తారు? దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ వేశారు. ఏదైతే సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్కి మేము కూడా కేవీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. న్యాయపరంగా కూడా, ఎందుకంటే అంశాలన్నీ కూడా, ఎందుకంటే ఇది సహజ న్యాయ సూత్రం, దిగువ రాష్ట్రంగా ఆ వరద జలాల్ని ఉపయోగించుకోవడం అనేది ఒక సహజ న్యాయ సూత్రం. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు కావచ్చు, అటు వంశధార ట్రిబ్యునల్కి సంబంధించిన అంశాలు కావచ్చు, దాదాపు పోలవరం 2వ ఫేజ్ సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లాము. దాదాపు పోలవరాన్ని పూర్తి చేసేందుకు వీళ్ళని త్వరగా కూడా ముందుకు వెళ్తామనే కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ ఇప్పటివరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుందో కేవలం ఒక రాజకీయ అంశం మాత్రమే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాదాపు 50 ఏళ్లలో 150,000 TMSల నీరు సైతం కూడా ఇప్పటికే వృధాగా పోయింది. గత 5 ఏళ్ల నుంచి, అంటే దాదాపు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం 10 ఏళ్లలో దాదాపు 20,000 క్యూసెక్ల TMSలకు సంబంధించిన నీరు సైతం కూడా వేస్ట్ అయిందన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చాలా అత్యవసరమైన అంశాన్ని కూడా మంత్రి నిమ్మల నాయుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబినంద్రోతి, న్యూఢిల్లీ.